నిర్మించడానికి అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి రూపుదిద్దుకున్న ఆరోగ్య రథాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా ₹1 కోటి వెచ్చించి ఆరోగ్య రథం పేరుతో 2 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. మైనింగ్ జరిగే అరకు, పాడేరు లాంటి ప్రాంతాల్లో అనారోగ్యం బారిన పడిన వాళ్లను ఆసుపత్రికి తరలించడానికి, అత్యవసర వైద్యం అందించడానికి ఈ ఆరోగ్య రథం పనికొస్తుంది. ఇందులో రక్త పరీక్ష, ఈసీజీ లాంటి సౌకర్యాలుంటాయి. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 2 ఆరోగ్య రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అలాగే ఇతర సిబ్బంది కూడా ధన్యవాదాలు. 2017వ సంవత్సరం నుంచి ఈపీఎండిసి ద్వారా సిఎస్ఆర్ ఫండ్ కింద దాదాపు ₹17 కోట్ల దగ్గర ఖర్చు పెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భం ఉంది. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ సేవా కార్యక్రమం సిఎస్ఆర్ కింద వచ్చే ఫండ్ని ప్రజల సేవ కోసం ఉపయోగించడం. భవిష్యత్తులో ఎక్కడైతే అవసరం ఉంది, అరకు, పాడేరు ఈ 2 బస్సులు పంపించడం జరుగుతుంది. అరకు, పాడేరులో ఎందుకంటే అక్కడ బాగా ఎఫెక్టివ్ ఏరియా ఉంటుంది. భవిష్యత్తులో అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఆ ట్రైబల్స్ కూడా కొంత సర్వీసెస్ చేయాలని ఉద్దేశంతో 2 బస్సులని అక్కడ ఏర్పాటు చేయడం. భవిష్యత్తులో ఇంకా ఎక్కడ అవసరాలను చూసుకుని మరిన్ని కార్యక్రమానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈపీఎండిసి ద్వారా చేయడం దాదాపు ఈ 2 రథాలు కలిసి ఒక్కొక్కటి ₹50 లక్షల చొప్పున ₹1 కోటి టోటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఏ రకంగా అయితే స్క్రీనింగ్ కానీ, హెల్త్ స్క్రీనింగ్ సర్వీసెస్ కానీ, అలాగే బ్లడ్ టెస్ట్ కానీ, కార్డియాక్ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ టెస్ట్ చేసుకోవడానికి కూడా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం.